ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్, ఈదర రామకృష్ణ గారు. నమస్తే అండి. సో అదేవిధంగా 2024 సంవత్సరానికి సంబంధించి ఇప్పుడు మనం ఆఖరి నెలకి డిసెంబర్లో కూడా అడుగు పెట్టేస్తున్నాం. ఈ రెండింగ్లో కూడా రాబోతున్నాం కాబట్టి ఏంటి ఈ రెండింగ్ నాటికి సెన్సెక్స్ ఎంతవరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది అండి? మీ వ్యూ ఏంటి? సెన్సెక్స్ జర్నీ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ 1 మంత్ వరకు ఎలా ఉంటుందంటారు? జనరల్గా లాస్ట్ 25-30 ఇయర్స్ డేటా తీసుకున్నప్పుడు డిసెంబర్ మాసం జనరల్గా ప్రాబబిలిటీ ఎక్కువ పాజిటివ్గా క్లోజ్ అవుతుంది. 75% ప్రాబబిలిటీతో డిసెంబర్ మంత్స్ పాజిటివ్గా క్లోజ్ అవుతాయి. సో సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ఈ మంత్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి పాజిటివ్గా క్లోజ్ అవడానికి. కాబట్టి ఇన్వెస్టర్స్ కొంచెం కంఫర్టబుల్గా ఉండొచ్చు. మెయిన్గా కారణాలు ఏంటంటే ఎఫ్ఐఎస్ కొంచెం హాలిడే మూడ్లోకి వెళ్ళిపోతారు. ఒక 10 రోజుల్లో క్రిస్మస్ వెకేషన్ మూడ్లోకి వెళ్ళిపోతారు. పెద్ద మేజర్ డెసిషన్స్ అన్ని అయిపోయి ఉంటాయి. సో నవంబర్ కల్లా మేజర్ డెసిషన్స్ అయిపోతాయి. అలాగే ఎఫ్ఐ ఇందాక మనం చెప్పుకున్నట్లు వాళ్ళ సెల్లింగ్ కూడా తగ్గిపోయింది స్పీడు. లాస్ట్ మంత్ కేవలం 1.7 బిలియన్ అమ్మటం జరిగింది. కాబట్టి డిసెంబర్లో అమ్మకాలు ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉండొచ్చు, లేకపోతే కొంచెం పాజిటివ్గా కూడా మారే అవకాశాలు ఉండొచ్చు. ఇన్ కేస్ పాజిటివ్గా మారిన జనరల్గా పాజిటివ్గా మారే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే జనరల్గా డిసెంబర్లో వాళ్ళు మంత్ ఎండ్కి వాళ్ళ ఎన్ఏవిస్ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా స్టాక్స్ని కొంచెం వాళ్ళు బెటర్ కండిషన్లో పెట్టుకుంటారు. సో ఆ కారణాల చేత లేకపోతే కొంచెము హిస్టారికల్గా చెక్ చేసినప్పుడు ఏ మంత్లోనే 75% ప్రాబబిలిటీతో పాజిటివ్గా ఉండదు. అన్ని మంత్స్ కొన్ని మంత్స్ ఉంటాయి అంటే 60%, 65%. కానీ డిసెంబర్ మంత్ అనేది హిస్టారికల్గా హైలీ ప్రాబబుల్ పాజిటివ్ మంత్. కాబట్టి డిసెంబర్ మనం పాజిటివ్గానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మేబీ బిగినింగ్ ఆఫ్ ద వీక్ కొంచెం వాలటిలిటీ ఈ జీడిపి నెంబర్స్ వల్ల ఏదన్నా వచ్చినా కానీ చిన్నగా మళ్ళీ పాజిటివ్గా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో మొత్తానికి ఈ సంవత్సరానికి సంబంధించిన మేజర్ ఈవెంట్స్ అంతా కూడా కంప్లీట్ అవబోతున్నాయి. అండ్ 2025కి సంబంధించి చూస్తే మనం February 1st బడ్జెట్ ఉండబోతుంది కాబట్టి, అండ్ 2025 బడ్జెట్కి సంబంధించి అంటే గవర్నమెంట్ మేజర్గా ఏ రంగాల మీద ఎక్కువగా కొంత కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుందంటారు మీ వ్యూ ప్రకారం? అంటే మనకి ఆల్రెడీ వాళ్ళు విజన్ డాక్యుమెంట్ ఇచ్చారండి. కొన్ని పోర్ట్స్, మహారాష్ట్రలో బిగ్గెస్ట్ పోర్ట్స్, ఇవన్నీ కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ డెవలప్మెంట్ చేసే ఎక్కువ స్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో రోడ్స్ కూడా భారీగా రోడ్స్ మీద స్పెండింగ్ ఎక్కువ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ స్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనం డిఫెన్స్ సెక్టర్లో డొమెస్టిక్గా గ్రో అవ్వాలని, ఇది ఇప్పటిదాకా మనం ఇతర దేశాల నుంచి, మనం ఫ్రాన్స్ నుంచి, అమెరికా నుంచి మనం కొనుగోలు జరుపుతూ ఉంటాం ఎక్కువగా జనరల్గా మనకి మిలిటరీ అవసరాల కోసం. అవన్నీ కూడా డొమెస్టిక్గానే మన కంపెనీస్ తయారు చేయాలనే మిషన్తో మనం 2 ఏళ్ళ నుంచి వెళ్తున్నాం. అలాగే మిలిటరీ అండ్ డిఫెన్స్ స్టాక్స్ అన్ని పెరగడం చూసాము. సో అదే వరవటి కొనసాగే అవకాశం ఉందండి. ఇంకా వాటి మీద కూడా స్పెండింగ్ భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. సో మన మిలిటరీ బడ్జెట్, డిఫెన్స్ బడ్జెట్ చాలా ఎక్కువగా ఉంటుంది, లక్షల కోట్లలో ఉంటుంది. కనీసం 2-3 లక్షల కోట్లు ఉంటుంది. అది ఆ 2-3 లక్షల కోట్లలో ఎక్కువ కాంట్రాక్ట్స్ కనుక లోకల్ కంపెనీస్ దక్కించుకొని డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగితే అది మన జీడిపికి ఉపయోగపడుతుంది, అట్లాగే డొమెస్టిక్ ఎంప్లాయ్మెంట్కి పనికొస్తుంది. కాబట్టి గవర్నమెంట్ వాటి మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది. అట్లాగే రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా భారీగా పెంచే ఛాన్స్ ఉందండి. మెయిన్గా రైల్వేలో మోడర్నైజేషన్ చేసే ప్రాసెస్లో మనకి వందే భారత్ ట్రైన్స్ చూసాము. సో నెక్స్ట్ సినారియోస్లో అంటే రాబోయే సంవత్సరాల్లో వందే భారత్లోనే స్లీపర్ కోచెస్, అట్లాగే ఇంకా వేరే టైప్ ఆఫ్ వెహికల్ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో ఇంకా బోగీలు తయారు చేయటం లైట్ వెయిట్గా, ఇట్లాంటివి అన్నీ కూడా రాబోయే బడ్జెట్లో ప్లాన్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. సో ఇన్వెస్టర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, రైల్వేసు, అట్లాగే డిఫెన్స్, ఇట్లాంటి సెక్టార్స్ అన్నిటి మీద గవర్నమెంట్ డైరెక్ట్గా వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పర్టికులర్ సెగ్మెంట్స్ బాగుండే ఛాన్స్ ఉంటుంది. సో ఇండైరెక్ట్ ప్రపోజల్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రైవేట్ సెక్టార్లో అంటే ప్రైవేట్ మేనేజ్మెంట్స్లో ఎక్కువ ఉన్నాయి. లైక్ ఐటీ కావచ్చు, ఫార్మా కావచ్చు, ఇట్లాంటి కొన్ని సెక్టార్స్ అయితే క్యాపిటల్ గూడ్స్ ఇలాంటివన్నీ కానీ ప్రైవేట్ వాళ్ళ చేతులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాటి మీద పెద్దగా బర్డన్ మోపే అవకాశం లేదు. ఆల్రెడీ మోడీ గవర్నమెంట్ ఇప్పుడు 3rd టర్మ్లో ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు గ్రోత్ మీదే ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఇండియాని నెంబర్ 1 అంటే టాప్ 5, టాప్ 3లో జీడిపిలోకి తీసుకెళ్లాలని టార్గెట్ ఉంది, ఈ 5 years టార్గెట్.
కాబట్టి ఆ దిశగానే గ్రోత్ ఇబ్బంది లేకుండా డొమెస్టిక్గా ఎక్కువగా మనం సెల్ఫ్ సఫిషియెంట్గా చేసుకుంటూ ఎక్స్పోర్ట్ కూడా పెంచుకునే విధంగా డిజైన్ చేయొచ్చు, లేకపోతే బడ్జెట్ని ప్లాన్ చేయొచ్చు అనుకుంటున్నాను. రైట్. అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఎప్పుడైనా సరే డిసెంబర్ నాటికి ఒకసారి మనం హిస్టారికల్ పెర్ఫార్మెన్స్ చూస్తే ఎప్పుడైనా సరే డిసెంబర్లో అమ్మకాల ఒత్తిడి తక్కువగా ఉంటుంది. సో ఆ కారణం చేత డిసెంబర్లో ఎక్కువగా కూడా మార్కెట్స్ చాలా పాజిటివ్లో క్లోజ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి అంటే ఇప్పుడు డిసెంబర్లో ఏమైనా స్టాక్స్ తీసుకోవాలి, డిసెంబర్లో ఏదైనా కొంత సెక్టార్స్ వైపు కాన్సన్ట్రేషన్ చేయాలని అనుకున్న వాళ్ళకి మరి ఏ స్టాక్స్ కొంత అనుకూలంగా ఉండొచ్చు అంటారు డిసెంబర్లో కొనాలి అనుకున్న వాళ్ళకి? అంటే ఇప్పుడు ప్రస్తుతం లాస్ట్ 1 వీక్లో ట్రెండ్స్ చూసినప్పుడు అదాని స్టాక్స్ అనేది కొంచెం రిస్కీ బెట్స్ అండి. అంటే జనరల్గా అదాని చాలా షార్ప్గా పైకి వెళ్తున్నాయి, షార్ప్గా కింద పడుతున్నాయి. సో స్టిల్ వాళ్ళ ఒక కోర్ట్ కేసు అనేది పైన ఉంది కాబట్టి వెంటాడుతూ ఉంది కాబట్టి ఆ స్టాక్స్లో చేసేవాళ్ళు స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ పెట్టుకొని ట్రేడ్ చేయాలి. అంటే ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ అవి 50% ఎరోడ్ అయిపోవటం, మళ్ళీ 40% పెరిగిపోవడం ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి మైండ్లో ఒక స్టాప్ లాస్, ఇంత రిస్క్ నేను భరి చేయగలను అనుకున్న వాళ్ళు మాత్రం అలాంటి స్టాక్స్లోకి ఎంటర్ అవ్వాలి. అది మినహాయించి ట్రెడిషనల్గా చూసినప్పుడు ఫార్మాలో సెకండ్ రౌండ్ స్టాక్స్ మీద దృష్టి పెట్టమని చెప్తానండి. అంటే ఫార్మాలో ఒక చిన్న భూమ్ లాంటిది వస్తుంది, సెకండ్ గ్రేడ్ సెకండ్ లెవెల్ స్టాక్స్ వాటిల్లో. అంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఆల్రెడీ కొన్ని బాగా పెరిగిపోయినాయి, లైక్ లూపిన్ కానీ వోక్ ఫార్మా లేకపోతే సన్ ఫార్మా ఇట్లాంటివన్నీ కూడా భారీ పెరుగుదలలు నమోదు చేసాయి. ఇప్పుడు సెకండ్ లెవెల్లో ఉన్న స్టాక్స్ కొన్ని లారస్ ల్యాబ్స్ లాంటివి, లేకపోతే ఇందాక మనం మాట్లాడుకున్న పిరమిల్ ఫార్మా, ఆర్తి ఫార్మా, తర్వాత ఇట్లాంటి స్టాక్స్ టొరెంట్ ఫార్మా, ఇట్లాంటి స్టాక్స్లో కొత్తగా బయింగ్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. అట్లాంటి స్టాక్స్ ఆ సెక్టారు బాగుంటుంది అనుకుంటున్నాను. కానీ టెలికాం సెక్టార్లో కొంత ఒడిదుడుకులు మనకి ఈ మధ్య కనిపిస్తున్నాయి, భారీగా పడటము, పెరిగిపోవటము, ఇవన్నీ కూడా టెలికాం సెక్టార్లో కొంత ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి. మెటల్ సెక్టార్ కొంచెం డల్గా అవుతుంది, కొన్ని పాకెట్స్ 1 or 2 స్టాక్స్ మినహాయించి మెటల్స్ ఎక్కువగా వీక్గానే ఉన్నాయి. ఆటోమొబైల్లో నెంబర్ 1 పిక్ వచ్చేసరికి మహీంద్రా కొత్తగా ఇచ్చిన ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి మార్కెట్లో. వాళ్ళ పెనిట్రేషన్ చాలా స్మూత్గా వెళ్తూ ఉంది. మంత్ ఆన్ మంత్ సేల్స్ నెంబర్స్ పెరుగుతూ ఉన్నాయి, వెయిటింగ్ లిస్ట్ పెరుగుతూ ఉంది కొన్ని పర్టికులర్ వెహికల్స్కి. సో ఇవన్నీ కారణాల చేత ఆటోమొబైల్ సెక్టర్లో మహీంద్రాని ప్రిఫర్ చేసుకోవచ్చు, అట్లాంటి స్టాక్స్ మీద దృష్టి పెట్టచ్చు. ఇంకా ఐటీ సెక్టారు 2025లో ది బెస్ట్ పర్ఫార్మర్గా ఉండే అవకాశం ఉంది. ఐటీ సెక్టర్ అంటే కంపారిటివ్ రిటర్న్స్ చూసినప్పుడు నిఫ్టీ కంటే పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఐటీలో కనిపిస్తుంది. కానీ సడన్ డిప్స్ ఉంటాయి ఐటీ ఇండస్ట్రీలో. ఐటీ సెక్టార్లో స్టాక్స్ ఎలా ఉంటాయంటే ఒక 7-8% పెరిగిన తర్వాత 5% కట్టిన ఒక్క రోజులోనే పడిపోతూ ఉంటాయి. కాబట్టి వాటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ ఐటీ సెక్టార్లో బై అండ్ డిప్స్ అని చెప్తాను. ఎప్పుడైనా ఒక సడన్ డిప్ తీసుకున్నా, ఒక 2 రోజులు సడన్గా పడిపోయిన అలాంటి అప్పుడు ఐటీలో అంటే ఫ్రంట్ లైన్ ఐటీ అండి, అంటే బాగా పాపులర్గా వినబడే పేర్లు, చిన్న చిన్న కంపెనీస్ కాదు, ఎస్ఎంఈ సెగ్మెంట్లో లేకపోతే చిన్న 1,000 కోట్ల 2,000 5,000 కోట్ల లోపల కంపెనీల గురించి నేను మాట్లాడలేదు. కనీసం ఒక 20,000 కోట్లు పైబడిన కంపెనీల్లో మెజారిటీ 99% ఆఫ్ ద కంపెనీస్ బ్యాలెన్స్ షీట్స్ క్లీన్గా ఉన్నాయి. సో క్యాష్ రిచ్ కంపెనీస్, డెట్స్ ఏమి ఉండవు. సో కంఫర్టబుల్గా ఐటీ స్టాక్స్లో పెట్టుబడి పెట్టు. సో మరి డిసెంబర్ 2 సోమవారం నాటికి మార్కెట్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? మరి రిటైల్ ఇన్వెస్టర్స్ సోమవారం నాటికి ఏ విధంగా సిద్ధంగా ఉండాలి అంటారు? ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి అంటారు? లాస్ట్ 1 month మార్కెట్ సినారియోని దృష్టిలో ఉంచుకొని ఎస్పెషల్లీ ఫర్ మండేకి మనం నిఫ్టీ చూస్తే పాజిటివ్గా కనిపిస్తుంది. అయినప్పటికీ ప్రతి క్షణము మార్కెట్లో అలర్ట్గా ఉండాలి, మనము ఎప్పుడు కాషియస్గా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో ఒక వ్యూ మనం ఫామ్ చేసుకొని మార్కెట్కి ఎప్పుడు వెళ్ళకూడదు. అంటే మన బ్రెయిన్లో క్లీన్ స్లేట్ పెట్టుకోవాలి. లైవ్లో ఒక సినారియో కనిపిస్తుంది, వీకెండ్ కూర్చున్నప్పుడు ఒక సినారియో కనిపిస్తుంది. కాబట్టి ఒక క్లీన్ స్లేట్తో మార్కెట్లోకి వెళ్ళిన పక్షంలో మంచి యాక్షన్స్ మనం చేసే అవకాశాలు ఉంటాయి. అది రేపు మండే కావచ్చు, నెక్స్ట్ ఇయర్ మండే కావచ్చు, నెక్స్ట్ మండే కావచ్చు, ఆ పై మండే, ఎప్పటికైనా కావచ్చు. ఏ రోజు ట్రేడింగ్కి వెళ్ళినా కానీ ఒక క్లీన్ స్లేట్తో విత్ నాలెడ్జ్ బ్యాక్గ్రౌండ్తో మార్కెట్లో ప్లే చేస్తే కొంచెం సంపాదించుకునే ఛాన్సెస్ పెరుగుతాయి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈదర్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ అండి.